అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంతా చూస్తూనే ఉన్నారు. వాటిని చూసి కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. మిరుమిట్లు గొలిపే మనులు, మెరిసిపోతున్న వజ్రాలు, ఆనాటి రాణుల వైభవానికి చెందిన ఆభరణాలు. కానీ ఇంతలో కాస్త అలజడి. అటు ఇటు చూసేలోపు మనులు వజ్రాలు పొదిగిన ఆభరణాలు కిరీటాలు మాయం. ఇదేదో బాలీవుడ్ మూవీ హాలీవుడ్ మూవీ సీన్ కాదు. జస్ట్ 7 నిమిషాల్లో వెలకట్టలేని చారిత్రక సంపదను దోచేసి చెక్కేశారు. మొత్తం 8 ఆభరణాలను దోచేశారు. ఇంతకీ ఆ 7 నిమిషాల్లో ఏం జరిగింది? ఆ 8 ఆభరణాల కథ ఏంటి? ఫుల్ టైట్ సెక్యూరిటీ, ప్రతి ఒక్కరిని కవర్ చేసేలా సీసీ కెమెరాలు, 24/7 ఆర్మ్డ్ గార్డ్స్ తో నిఘా. అయినా ప్రపంచంలోని అత్యంత విలువైన ఆభరణాలు మాయం. ఇది బాలీవుడ్ హాలీవుడ్ మూవీలోని సీన్ కాదు. పారిస్ నగరం నడిబొడ్డున ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన లూవ్ర్ మ్యూజియంలో అందరూ చూస్తుండగా జరిగిన ఘరానా చోరీ. ఇంకా పక్కాగా చెప్పాలంటే హేస్ట్ ఆఫ్ ది డికేడ్ కాదు, సెంచరీ అని చెప్పొచ్చు. లూవ్ర్ మ్యూజియం ఆకర్షణీయమైన కట్టడమే కాదు, ఫ్రాన్స్ చారిత్రక సంపదకు ఓ కేరఫ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోనాలిసా ఆర్ట్తో పాటు అస్సలు వెలకట్టలేని ఆభరణాలకు కొలువు ఈ మ్యూజియం. అలాంటి మ్యూజియం ఉదయం తెరుచుకున్న వెంటనే సింపుల్ గా బైక్లపై వచ్చి నెపోలియన్ కాలానికి చెందిన ఆభరణాలను కొట్టేశారు 4 దొంగలు. అది కూడా జస్ట్ 7 నిమిషాల్లో. ఈ 7 నిమిషాల్లోనే వారు రావటం, ఆభరణాలను దొంగిలించటం, వాళ్లు బయటపడటం, మళ్లీ బైక్లపై వెళ్లిపోవటం అన్ని జరిగిపోయాయి. అదేదో మూవీలో చెప్పినట్టు వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. కళ్ల ముందే డబ్బుంది. ఇంతలో ఢమాలని శబ్దం. చూస్తే డబ్బు మాయమన్నట్టుగా ఇక్కడ కూడా 4 ముసుగు వేసుకుని రావటం, అందరినీ బెదిరించటం, ఆ నగలను పట్టుకుని వెళ్లిపోవటం జరిగిపోయాయి. ఈ టోటల్ హెయిట్స్ లో జరిగిన మంచి విషయం ఏదైనా ఉందంటే వారు ఎవరిని గాయపరచలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, అవసరం లేని డ్రామా అస్సలు చేయలేదు. మరి ఈ దొంగలు దోచుకెళ్లిన ఆభరణాలేంటి? నెపోలియన్ I తన రెండో భార్య అయిన రాణి మేరీ లూసీకి ఇచ్చిన ఓ నెక్లెస్, దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. నెపోలియన్ III తన మూడో భార్య రాణి యుగ్నేయికి గిఫ్ట్ గా ఇచ్చిన కిరీటం. ఇందులో 2000 డైమండ్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ చివరి రాణి అయిన మేరీ ఎమెలీకి చెందిన ఓ కిరీటం, నెక్లెస్, సింగిల్ ఇయర్ రింగ్. ఈ కిరీటంలో 8 మణులతో పాటు 631 డైమండ్స్ ఉన్నాయి. దొంగలు హడావిడిలో తాము దొంగిలించిన మరో అత్యంత విలువైన కిరీటాన్ని అక్కడే పడేశారు. క్వీన్ యుగ్నేయికి చెందిన కిరీటం అది. ఇందులో 1354 డైమండ్స్, 56 ఎమరాల్డ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ వెలకట్టలేనివి. ఎందుకంటే అందులో పొదిగి ఉన్న డైమండ్లు, మణులతో పాటు వాటికున్న చారిత్రక నేపథ్యం అలాంటిది. అందుకే ఈ చోరీని హేస్ట్ ఆఫ్ ది సెంచరీ అని అంటున్నారు నిపుణులు. కానీ ఈ చోరీ జరిగిన విధానాన్ని చూస్తే పక్కా ప్లానింగ్ ప్రకారమే జరిగిందని అర్థమవుతోంది. ఎందుకంటే మ్యూజియంలో ప్రస్తుతం రెనోవేషన్ వర్క్ జరుగుతోంది. 4 దొంగల ఎంట్రీ కూడా మ్యూజియం సెక్యూరిటీ గార్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మ్యూజియం రెనోవేషన్ వర్క్స్ కోసం వచ్చిన ఓ క్రెయిన్ మ్యూజియం ముందు పార్క్ చేసి ఉంది. 4 దొంగలు ఆ క్రెయిన్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్ కు వచ్చేశారు. అక్కడున్న గ్లాస్ ను ఎలక్ట్రిక్ కట్టర్ తో కట్ చేశారు. లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రెయిన్ పుణ్యమా అని వారు నేరుగా అపోలో గ్యాలరీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ అపోలో గ్యాలరీ చాలా స్పెషల్ అని చెప్పాలి. ఫ్రెంచ్ చారిత్రక సంపద అంతా ఈ గ్యాలరీలోనే ఉంటుంది. దీన్ని లూయిస్ 14 1661లో నిర్మించారు. ఈ గ్యాలరీలో మధ్యలో ఉన్నాయి ఈ చోరీ అయిన ఆభరణాలు. దీన్ని బట్టి అర్థమైంది ఏందంటే వారి చేతికి అందింది దోచుకెళ్లాలన్నది దొంగల ప్లాన్ అస్సలే కాదు. అదే నిజమైతే కిటికీకి దగ్గరగా ఉన్న ఆభరణాలను పట్టుకుని ఉడాయించాలి. కానీ అలా జరగలేదు. గ్యాలరీ మధ్యలో ఉన్న విలువైన ఆభరణాల వద్దకొచ్చి చోరీ చేశారు. ఆభరణాల చోరీ జరగగానే అలా మోగింది. సెక్యూరిటీ గార్డ్స్ విజిటర్స్ ను బయటకు పంపే పనిలో ఉన్నారు.
కానీ చోరీ చేసిన వారు ఏ కిటికీ గుండా లోపలికి వెళ్లారు, అలానే బయటకొచ్చారు. అలానే ఆ ట్రక్ నుంచి కిందకు దిగారు. బైక్లపైనే వెళ్లిపోయారు. వెళ్లేప్పుడు ఆ ట్రక్ ను కాల్ చేయాలని చూశారు. నిప్పు కూడా పెట్టారు. కానీ మ్యూజియం స్టాఫ్ ఆ నిప్పును ఆర్పేశారు. ఈ టోటల్ చోరీలో మ్యూజియం స్టాఫ్ అడ్డుకున్నది ఆ మంటలను మాత్రమే. ఈ కథ మొత్తం జస్ట్ 7 నిమిషాల్లో జరిగింది. ఇప్పుడు వీరిని పట్టుకోవటం అధికారులకు సవాల్గా మారింది. మొత్తం 60 మంది అధికారులను ఈ చోరీ దర్యాప్తు కోసం నియమించారు. కానీ కొన్ని ప్రశ్నలు మాత్రం అలాగే మిగిలున్నాయి. ఆ ట్రక్ ను దొంగలే ప్లాన్ చేసి అక్కడ ప్లేస్ చేశారా, లేక అనుకోకుండా జరిగిందా? నెపోలియన్ కాలం నాటి ఆభరణాలని టార్గెట్ చేయటం వెనుకున్న కథేంటి? ఈ కొట్టేసిన ఆభరణాలతో ఏం చేయబోతున్నారు? ఈ ఆభరణాలను బహిరంగ మార్కెట్లో అమ్మలేరు. మరి బ్లాక్ మార్కెట్ లో ఎవరు కొంటారు? ఇంత రిస్క్ చేసిన హేస్ట్ అసలు దేని గురించి? ఈ చోరీ ఇప్పుడు మళ్లీ చరిత్రను గుర్తు చేసింది. ఈ లూవ్ర్ మ్యూజియంలో జరిగిన దొంగతనాలను కళ్ల ముందుకు తీసుకొచ్చింది. మోనాలిసా ఆర్ట్ చోరీ ఉదంతాన్ని గుర్తు చేసింది. ఇంతకీ అప్పుడు నిందితుణ్ణి ఎలా పట్టుకున్నారు? ఇప్పుడు ఈ నిందితులను పట్టుకునే ఛాన్స్ ఉందా? లూవ్ర్ మ్యూజియం యూరోపియన్ యూనియన్ చారిత్రక సంపదకు కేర్ ఆఫ్. వరల్డ్ ఫేమస్ మొనాలిసా పెయింటింగ్ నుంచి మొదలు పెడితే యూరప్ను పాలించిన చివరి రాజుల వరకు అన్నింటికి సంబంధించిన చారిత్రక గుర్తులు కొలువై ఉన్న మ్యూజియం అది. అలాంటి లూవ్ర్ను టార్గెట్ చేసుకున్నారు దొంగలు. నాట్ ఓన్లీ లూవ్ర్, పారిస్లోని అనేక మ్యూజియాలు ఇప్పుడు దొంగల టార్గెట్గా మారాయి. ఇంతకీ ఈ వరుస చోరీల వెనుక రీజన్స్ ఏంటి? అసలు ఈ చోరీ వస్తువులను కొనేదెవరు? లూవ్ర్ మ్యూజియంలో చోరీ జరగటం ఇది చివరిసారి అవుతుందో లేదో తెలియదు, కానీ మొదటిసారి మాత్రం అస్సలు కాదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చిత్రాలు, ఆభరణాలకే కేరఫ్ అయిన ఈ లూవ్ర్ మ్యూజియంలో గతంలో కూడా చోరీలు జరిగాయి. మోనాలిసా, ప్రపంచంలో ఈ పేరు తెలియని వారుండరు. ఈ మోనాలిసా చిత్రం కూడా ఈ లూవ్ర్ మ్యూజియంలోనే ఉంటుంది. 1911లో ఈ చిత్రం చోరీ అయ్యింది. లియోనార్డో డావిన్సీ గీసిన ఈ చిత్రాన్ని ఈ మ్యూజియంలో పనిచేసే ఉద్యోగి ఎత్తుకుపోయాడు. శుభ్రం చేసే సమయంలో ఆ చిత్రపటాన్ని సింపుల్ గా తన కోట్ కింద దాచేసి తీసుకెళ్లాడు. 2 ఏళ్ల తర్వాత అతన్ని పట్టుకుని ఈ చిత్రాన్ని తెచ్చి మళ్లీ సేమ్ ప్లేస్ లో పెట్టారు. 1956లో కూడా మోనాలిసా పెయింటింగ్ ని టార్గెట్ చేశారు. ఓ విజిటర్ ఈ పెయింటింగ్ పై రాయి విసరటంతో ఈ పెయింటింగ్ కాస్త దెబ్బతింది. దీంతో అప్పటి నుంచి ఓ ప్రొటెక్టెడ్ గ్లాస్ లో ఈ పెయింటింగ్ ఉంచారు. ఆ తర్వాత 1998లో 19వ శతాబ్దానికి చెందిన ది లుషమిన్ డు సెపెరో పెయింటింగ్ ను దొంగిలించారు. దీన్ని ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు. ఈ చోరీ తర్వాత మ్యూజియం భద్రతను భారీగా పెంచారు. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఓ భారీ చోరీ జరిగింది. నాట్ ఓన్లీ లూవ్ర్, ఈ మధ్య ప్యారిస్ లో వరుస చోరీలు జరుగుతున్నాయి. అది కూడా మ్యూజియంలోనే జరుగుతుండటం ఇప్పుడు కొత్త అనుమానాలకు తెరలేపుతోంది. 2024 నవంబర్లో కాగ్నోగ్జే మ్యూజియంలో 7 చారిత్రక వస్తువులను దోచుకెళ్లారు. ఇందులో 5ంటిని రికవరీ చేశారు. అదే నెలలో బుర్గుండీలోని హిరోన్ మ్యూజియంలో కూడా చోరీ జరిగింది. అత్యంత విలువైన కళాఖండాలను దోచుకెళ్లారు. ఇక లాస్ట్ మంత్ ఆండ్రియన్ డూబుష్ మ్యూజియంలో కూడా చోరీ జరిగింది. ఇందులో $11 మిలియన్ విలువైన పింగాణి వస్తువులను చోరీ చేశారు. ఇందులోని గోల్డ్ విలువే $7 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు ప్యారిస్లోని మ్యూజియాలను కొందరు టార్గెట్ చేశారు. ఇది ఒకే గ్యాంగ్ చేస్తున్న పనా, లేక వేరువేరుగా జరుగుతున్న చోరీలా అనేది ఇప్పటి వరకు తేలలేదు. ఇప్పటికే వందల మంది అధికారులు, అందులో మ్యూజియం చోరీల దర్యాప్తులో ఎక్స్పర్ట్స్ ను రంగంలోకి దించారు. చోరీ చేశారు సరే, మరి వీటిని మార్కెట్లో ఎలా అమ్ముతారు? ఇప్పుడిదే అసలైన ప్రశ్న. ఎందుకంటే ఇలాంటి అమూల్యమైన విలువైన వస్తువులను కొనటం అనేది సాధారణ వ్యక్తులు కలలో కూడా ఊహించని విషయం. అందుకే బ్లాక్ మార్కెట్లో వీటిని ఎవరు కొనుగోలు చేస్తారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే ఇక్కడ మరో ప్రమాదం ఉంది. అదేంటంటే ఈ విలువైన ఆభరణాల్లో వందల కొద్ది డైమండ్స్, మణులు ఉంటాయి. వీటిని వేరు చేసి మార్కెట్లో అమ్ముకుంటూ వెళితే మాత్రం వాటిని కనిపెట్టి
కనిపెట్టడం అంత సులువు కాదు. మరో విషయం ఏంటంటే ఈ ఆభరణాల్లో ఇక్కడ బంగారం కంటే విలువైనవి 100 ఏళ్ల కాలం నాటి వజ్రాలవి. వాటిని ముక్కలు చేస్తే దాని విలువ కూడా 100 రెట్లు పడిపోయినట్లే. అంతేకాదు దీనివల్ల 2 నష్టాలున్నాయి. ఒకటి, దొంగలను పట్టుకోవటం కాస్త కష్టంగా ఉంటుంది. రెండోది, చరిత్రకు సంబంధించి ఓ ఆనవాలు తుడిచిపెట్టుకుపోయినట్టే. ఈ చోరీ ఇప్పుడు వరల్డ్ వైడ్ అటెన్షన్ గ్రాప్ చేయడంతో ఏయులోని మ్యూజియాల భద్రతపై కొత్త ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఇంత భారీ స్థాయిలో భద్రత ఉన్నా దొంగలు అంత సింపుల్ గా ఎలా చోరీ చేశారు అనేది ఇప్పుడు అధికారులను వేధిస్తోన్న ప్రశ్న. అంతేకాదు చోరీ జరిగిన తరువాత కూడా వారిని కనిపెట్టలేని పరిస్థితి ఉంది. ప్యారిస్ అనేది వెల్ డెవలప్డ్ ఏరియా. ప్రతి అడుగు ఓ సీసీ కెమెరా ఉంటుంది. వారిని మ్యూజియంలోనే అడ్డుకోలేకపోవటం ఓ అవమానమైతే ప్యారిస్ లాంటి నగరంలో వాటిని గుర్తించలేకపోవటం మరో అవమానం. కానీ హిస్టరీ చూస్తే ఇలాంటి చోరీలు జరిగినప్పుడు దొంగలను పట్టుకునేందుకు కొన్నిసార్లు సంవత్సరాల సమయం పట్టింది. కానీ ఇంత టెక్నాలజీ ఉన్న ఈ సమయంలో కూడా ఇలాంటి చోరీలు జరగటం, వారిని ఇంకా గుర్తించలేకపోవటం ఇప్పుడు ప్యారిస్ పోలీసులకు అస్సలు డైజెస్ట్ అవ్వటం లేదు. మరి వారిని పట్టుకోగలరా? పోయిన చారిత్రక ఆనవాళ్లను తిరిగి అదే మ్యూజియానికి చేర్చగలరా? ఆ దొంగలకు తగిన గుణపాఠం చెప్పగలరా? మరోసారి ఇలాంటి భద్రతా లోపాలు తలెత్తకుండా జాగ్రత్త పడగలరా?